श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. సనక సనందనాథుల యొక్క ప్రశ్న మన ప్రశ్న, అందుకే వారికి దొరికిన సమాధానం మనకు సమాధానం. మనస్సు, విషయాలు ఇవి రెండు కలిసిపోతూ ఉంటాయి. అంతేకాదు, కలిసిపోయి ఉన్నటువంటి ఈ మనస్సు, విషయాలు దేనికి సంబంధించి ఉన్నవి అంటే ప్రకృతి అని చెప్పబడేటటువంటి సత్వరజస్తమో గుణాత్మిక దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని మనకి గీతాచార్యుడు చెప్పారు. అది దైవీ మాయ అంటే సత్వరజస్తమో గుణాత్మికమైనటువంటిది. దానికే మరొక పేరు ప్రకృతి. అంచేత ఈ మనస్సు ఏ విషయాలలో పదే పదే చాలా సులభంగా ఒక నీరు పల్లానికి పోయేంత సులభంగా విషయాలలోకి పరిగెడుతుంది అని అంటే ఇది ప్రకృతి యొక్క గుణాలతో తయారైనటువంటివి కాబట్టి అన్నారండి. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక గాడిద పరిగెడితే మిగిలిన గాడిదలన్నీ పరిగెడతాయి. ఒక మేక చిన్న గుంట దాటబోయి ఆ గుంటలో పడితే మిగిలిన మేకలన్నీ ఆ గుంటలో పడతాయి. అది ఎందుకు పడింది అనేది కూడా మిగిలిన మేకలకు అక్కర్లేదు. అలానే ఒక కుక్క పరిగెడుతూ ఉంటే మిగిలిన కుక్కలన్నీ ఆ కుక్క వెంట పరిగెడతాయి. ఏమా కుక్కలు, ఏమా గాడిదలు, ఏమా మేకలు అని అంటే మన ఇంద్రియాలే అవి. ఈ ఇంద్రియాలకు వెనక ఉన్నటువంటి మనస్సు కూడా విషయాల వైపే పరిగెడుతూ ఉంది కాబట్టి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5 వాటి విషయములైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధములలో పడిపోతూ ఉన్నవి. ఆ గుంటలో పడిపోతూ ఉన్నవి. పడిపోవడం చాలా తేలిగ్గా పడిపోతున్నవి, కానీ లేవడమే చాలా కష్టం. గుంటలో పడిపోవడం చాలా తేలిక, మరలా లేవాలి అంటే మరొకరు ఎవరో పైనుండి లేవదీయాలే తప్ప మనకై మనం లేవడం అనేది చాలా కష్టం. అందుచేతని మనస్సు విషయాలలో పరిగెడితే, విషయాలు కాస్త మనస్సు వైపుకు పరిగెడితే, ఇవి రెండూ కలిసి సాధకులమైనటువంటి మనల్ని చిత్తుగా ఓడించేస్తూ ఉన్నది. అప్పుడు ఈ సాధకుడు ఏం చేస్తాడండి అని అంటే, అరే
అసలు నేను ఎంత దుఃఖపడడానికి కారణం ఈ విషయాలే కాబట్టి ఈ విషయాలను మార్చుకుంటే సుఖం లభిస్తుంది అని అంటూ ఆ విషయాల్లోనే వెతుక్కుంటూ ఉంటాడు సుఖం కోసం. ఎవరు? పాపం, సామాన్యుడు. ఎందుకని? విషయాల్లోనే దుఃఖం ఉంది అని అనుకున్నటువంటి వాడు సుఖం కూడా విషయాల్లోనే ఉంది అనుకుంటాడు. కారణం అజ్ఞానం, తెలియకపోవడం. అదే ఒక సాధకుడు ఉన్నాడు అనుకోండి, అదే ఒక వివేకి ఉన్నాడు అనుకోండి, అరెరే విషయాల్లో నా మనస్సు పడిపోతున్న కారణంగా నాకు దుఃఖం కలుగుతుంది. విషయాల్లో కాదు, విషయిపై. విషయములు విషయి, శరీరములు శరీరి, దేహములు దేహి, గృహములు గృహస్థు. అర్థమయ్యింది కదూ? విషయములు అని అంటే బాహ్యమైనటువంటివి అన్ని. బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, వాటికి విషయములైనటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధములు. విషయి అని చెబుతున్నామే, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఎవడి మనస్సు సాధకుని యొక్క సాధన చేత సంస్కరింపబడుతుందో ఆ మనస్సు ఏం చేస్తుంది? విషయాల్లో పడిపోకుండా, అరే నాకు సుఖం కావాలి, ఇంతవరకు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, సుఖం కావాలంటే ఎక్కడ వెతకాలి? బయట కాదు. బయట విషయాల్లో సుఖం అనేది లేనే లేదు, ఉన్నది దుఃఖమే. అందుకనే భగవద్గీతలో కూడా స్వామి దుఃఖాలయం అశాశ్వతం అని బోర్డు పెట్టారండి ఈ లోకానికి. ఒక ఆమె మెడికల్ షాప్కి వెళ్ళి, ఏమండి ఇదిగో నేను శారీస్ తీసుకొచ్చాను, మ్యాచింగ్ బ్లౌజెస్ ఇవ్వండి అని అడిగింది. అడిగినప్పుడు ఆ మెడికల్ షాప్ ఆయన చెప్పాడు, అమ్మ ఇక్కడ ఔషధాలయం మెడికల్ షాప్ అని పేరుందా, లేకపోతే మ్యాచింగ్ షాప్ అని ఉందా? అదేంటి తల్లి, చదువుకోలేదా ఏంటి మీరు? బోర్డు ఏమని ఉంది అని అడిగాడు ఆయన. అప్పుడు, ఓ సారీ అండి, నేను చదువుకున్నాను కానీ బోర్డు చూడలేదండి. మన దేవాలయాల్లో కూడా బోర్డు పెడితేనండి, కెమెరాలు లేదా సెల్ ఫోన్లతో ఫోటోలు తీయకూడదు అని బోర్డు ఉంటుందండి. ఈ మధ్యన కొత్తగా పెట్టించాం, వాళ్ళతో పడలేక. బోర్డు పెట్టిన తర్వాత కూడా తీసుకుంటున్నారండి. అదేంటండి బోర్డు పెట్టారు కదా చూడలేదా అంటే, సారీ అండి. అంటే మనిషి దేనికైనా సరే తాను అనుకుంటే తప్ప హరి బ్రహ్మేంద్రాదులు చెప్పినా వినడండి. పాపం. దానికి కారణం ఏమిటండి? మనస్సు అండి. సంస్కరింపబడినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ మనస్సు పాపం అదా వేధింపబడుతుంది, అదా వేదనను చెందుతుంది. అంతేకాదు ఆ మనస్సుతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఏడిపిస్తుంది, అవమానపరుస్తుంది, మోహపరుస్తుంది. చాలా ఉన్నాయి. అంచేత ఎవరైతే దుఃఖాలయం అశాశ్వతం అనేటటువంటి బోర్డు చూడకుండగా ఈ ప్రపంచంలో ఇదిగో ఈ వస్తువు వల్ల, ఈ వ్యక్తి వల్ల నాకు దుఃఖం వస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని మార్చేస్తాను, ఆ వస్తువును మార్చేస్తాను అని అనుకుని విషయాలనే మారుస్తూ మారుస్తూ ప్రయత్నం చేస్తున్నామే తప్ప అసలైన సుఖము ఎక్కడ ఉంది? చెప్పుకున్నామే, రమణ మహర్షి ఏం చెప్పారండి? సుఖమే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపమే ఆనంద స్వరూపం. ఆనందంగా ఉండడం, సుఖంగా ఉండడం, సుఖాన్ని పొందడం కానే కాదు. సుఖమే స్వస్వరూపము, ఆనందమే ఆత్మస్వరూపము అని మనకు తెలిసిందనుకోండి. ఆనందం కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామండి? మంచినీళ్లు కావాలి అని అనుకున్నప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకుని కూర్చుని ఎలా తాగుతామో అలా నీకు ఆనందం కావాలి అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి? విషయాలను విడిచిపెట్టి ఆనంద స్వరూపమైనటువంటి నీ దగ్గరికి నీవే చేరాలి. అంటే నా దగ్గరికి నేనే వెళ్ళాలి, మీ దగ్గరికి మీరే వెళ్ళాలండి. నేను మీ దగ్గరకో మీరు నా దగ్గరకో వస్తే కుదరదండి. ఎందుకని? ఎవరికి వారికి స్వరూపమై ఉన్న కారణంగా. అందుచేత సుఖము అనేటటువంటిది బాహ్యంలో లేదు, బాహ్య విషయాల్లో లేదు. మరి ఎక్కడుందండి? విషయి.
అంటే అనాత్మ అయినటువంటి ఈ దేహంలో ఆత్మస్వరూపము అనేటటువంటి విషయి ఆనందంగా ఉంది, శాంతిగా ఉంది. అందుచేత విషయిగా ఉన్నటువంటి ఆ వైపుకి, లోపలికి నీవు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీకు దుఃఖపు ఛాయ కూడా ఉండదు. అంతేకాదు సుఖ స్వరూపంగా నేనే ఉన్నాను అని అనిపిస్తుందే తప్ప సుఖాన్ని నేను పొందాను, ఆహాహా, అసలు నీవు దుఃఖాన్ని ఎప్పుడు పొందుతున్నావు? నిన్ను నీవు కోల్పోయినప్పుడు, నిన్ను నీవు మర్చిపోయినప్పుడు. విస్మృతిలో దుఃఖం వస్తుందండి, మనందరికీ తెలుసు. కాస్త యోచిస్తే విస్మృతిలో దుఃఖం కలుగుతుంది, స్మృతిలో సుఖానుభూతి కలుగుతుంది. ఎక్కడ ఇంకా చెప్పాలి అంటే గాఢ నిద్రావస్థలో దుఃఖం లేదు, కానీ అక్కడ ఎరుక లేదు. అందుకని గీతలో కూడా ఒక యోగి లక్షణాలు, యోగి చెయ్యాల్సినటువంటి సాధనలు చెబుతూ, ఎవడు సమదర్శినో అతడు యోగి, సర్వత్ర సమదర్శనం. అంతే సమదర్శనం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుగుతుంది అంటే అంతటా అన్నింటా సమంగా వ్యాపించి ఉన్నటువంటి తత్వమేదో తెలిసినాడు, ఆ తత్వమే నేను అని గుర్తించినాడు, ఆనందమే నేను. ఇది స్మృతి. ప్రహ్లాదుని విషయంలో చెబుతారండి, ఎప్పుడైతే కాసేపు ఆ విష్ణుని మర్చిపోయి విషయాల్లో వాలితే ఎక్కెక్కిపడి ఏడ్చేవాడట. అరే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా స్వామిని నేను మర్చిపోయాను. సాకారంగా చూస్తే ఒక రామ, కృష్ణ, విష్ణు అనేటటువంటి రూపాలను, అదే నిరాకారంగా చూస్తే స్వరూపమే. అంచేత మనందరి విషయంగా ప్రాక్టికల్ గా, ఆచరణాత్మకంగా మనం యోచిస్తే ఏం తెలుస్తుందండి? మనస్సులో విషయాలు, విషయాల్లో మనస్సు పరిగెడుతూ ఉన్నటువంటి వీటి నుండి వేరు పడాలి అంటే ఏం చెయ్యాలి? నీవు వేరు కావాలి. ఎలా వేరు కావాలండి అంటే, కలిసిపోయి ఉన్నటువంటి మనము వేరు కావాలి, వేరైనటువంటి మనము కలవాలి. ఎవరితో కలవాలండి? ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. మనస్సుతో కలిసిపోయి ఉన్నటువంటి మనం మనస్సు నుండి వేరు కావాలి, విషయాలతో కలిసిపోయి ఉన్నటువంటి మనం విషయాల కన్నా వేరు కావాలి. మరి వేరైనటువంటి మనం ఎవరితో కలవాలండి? విషయి. చైతన్యము ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఆనందం ఏదైతే ఉందో అది విషయి. వీటితో వేరుపడి విషయి అయినటువంటి స్వరూపంతో కలవడం. అంచేత అలా కలవాలంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ అడుగుతూ ఉన్నారండి. మనకి ఈ లోపుగా వారు వేసుకున్నటువంటి ఆ ప్రశ్న యొక్క వివరణే మనం తీసుకుంటూ ఉన్నాం. ఒక ముముక్షువు ఏం చేస్తాడండి? దుఃఖానికి కారణం ఎప్పుడెప్పుడు చేసినటువంటి కర్మలు, అది ప్రారబ్ధం వస్తుంది. ప్రారబ్ధ రూపేణ వచ్చినటువంటి దాన్ని ఏడుస్తూ అనుభవించడమా, లేక వాటిని అవగాహనతో ఆహ్వానించడమా? ముముక్షు ఏం చేస్తాడండి? సాధకుడు అన్నటువంటి వాడు ఏం చేస్తాడండి? ఓకే, ప్రారబ్ధము ఇలా ఈ రూపేణ వచ్చి పడింది, నేను చేసిందే నాకు వచ్చింది, ఓకే, దీన్ని అనుభవించేస్తే అయిపోతుంది. అయితే అనుభవించేది ఎవరు? ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, అనుభవించేది ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు ఎవ్వరూ మిగలరండి. మనస్సు అనుభవిస్తుందా అని అంటే, మనస్సుతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి జీవునికే బాధ తప్ప మనో తాదాత్మ్యత లేనటువంటి జీవునికి బాధ లేదు. ఆలోచిస్తే, వివేకిస్తే, అన్వేషిస్తే. అంచేత ఇంతకు బాధ ఎవరికండి అని అంటే, అజ్ఞానవశంతో నాకు బాధ అనుకున్నాను. ఎప్పుడైతే ఒక సాధకునిగా ఒక సద్విషయాన్ని వివేకన చేశామో, వివేకిస్తే ఏం తేలుతుంది? నేను అనేటటువంటి ఈ స్వరూపమైన నేను విషయములతో, మనస్సుతో కాక విషయితో సంబంధం పెట్టుకున్నప్పుడు ప్రారబ్ధం ఎవరికి? బాహ్యంగా కనిపించేటటువంటి ఈ దేహానిక? దేహ తాదాత్మ్యత లేనప్పుడు మనందరికీ తెలుసు,
నడువు నొప్పి బాగా పీకుతుంది, జలుబు బాగా చేసింది, గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్రలో ముక్కుందా? గాఢ నిద్రలో ముక్కు లేని కారణంగా జలుబు లేదండి. గాఢ నిద్రలో నడుము లేని కారణంగా నడుము నొప్పి లేదండి. ఇది మనందరికీ అనుభవం. అంచేతే పేషెంట్స్ అందరికీ రాత్రి వేళ పాపం నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ ఇచ్చేస్తూ ఉంటారండి. అది డైలీ ఇస్తే పని చేయకపోవడం అనేది తర్వాత విషయము. మొత్తానికి స్లీపింగ్ పిల్ ఇస్తే వాడు హాయిగా నిద్రపోతాడు. ఎందుకు? నిద్రపోయినప్పుడు అతడికి ఈ దేహ భావన ఉండదు, దేహంలో ఉండేటటువంటి రోగాల బాధలు. ఇది అక్కడ కారణం. అంచేత ఎవరు ఇంతకు ఆ ప్రారంధాన్ని అనుభవించేది ఎవరు అని వివేకిస్తే అసలు ఎవడు లేకుండా పోతున్నాడు. దీనికి రమణ మహర్షి వారు ఒక ఉపాఖ్యానం అంటే ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారండి. ఒక చోట పెళ్లి జరుగుతూ ఉందండి. ఆడపెళ్లివారు మగ పెళ్లివారు ఇద్దరు చక్కగా ఒక బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక ఆయన మంచి డ్రెస్ అది వేసుకున్నాడు. ఆడపెళ్లి వారి దగ్గరికి వెళ్ళి, మేము మగ పెళ్లి వారి నుంచి వచ్చామండి, వారు వచ్చి చాలాసేపు అయింది, వారికి కావలసిన మర్యాదలన్నీ మీరు చేయటం లేదు, చాలా బాగా చెయ్యాలి, అందున మీరు ఆడపెళ్లి వారు కదా అని ఇక్కడ హడావిడి చేస్తున్నాడు. మరలా మగ పెళ్లి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వారు అంత కట్నం ఇచ్చారు, వారి గురించి మీరు ఇలా చూడ్డానికి వీల్లేదు, రండి మీరు సిద్ధం కండి అని అక్కడ వీళ్ళని కంగారు పెడుతూ ఉన్నాడు. ఇక ఆయన చేసేటటువంటి టార్చర్ భరించలేక వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎవరండి ఆయన, ఎవరి తాలూకండి, పెళ్లి కొడుకు ఏమవుతాడు అని పెళ్లి కూతురు వాళ్ళు అడిగారు, పెళ్లి కూతురికి ఏమవుతుంది అని పెళ్లి కొడుకు వాళ్ళు అడిగారు. ఎప్పుడు అయితే వీళ్ళిద్దరూ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారో అంతేనండి ఆయన పలాయనం అయ్యాడండి, పారిపోయాడండి. ఎక్కడికి పారిపోయాడు ఏమో, ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే పారిపోయాడండి. ఎందుకో తెలుసా? అతడు పెళ్లి కొడుక్కి సంబంధం కాదు, పెళ్లి కూతురికి సంబంధం కాదు, అలా మధ్యలో వచ్చినటువంటి వాడు ఎవడు అని ఎంక్వైరీ చేసేసరికి ఎలా పారిపోయాడో అలానే మన జీవితంలో కూడా ఒక సుఖం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఎవరికి? ఈ దుఃఖం ఎవరికి, ఈ సుఖం ఎవరికి అని ఎప్పుడైతే మనం ప్రశ్నించుకున్నామో ఆ ప్రశ్నలో ఫలానా నాకు అనేటటువంటిది లేకుండా పోతుంది. ఈ ప్రశ్న వేసుకోవడం అనేదే కొంచెం కష్టం, ఆ ఎంక్వైరీ చేయడం అనేటటువంటిదే ఆలస్యం అవుతుంది. అది ఎంత తొందరగా మనం ఎంక్వైరీ చేస్తామో అంత తొందరగా ఈ అజ్ఞానము సంబంధం లేనటువంటి ఆ పెళ్లి పెద్ద వచ్చినట్లుగానే ఏ సంబంధం లేనటువంటి మనో శరీర తాదాత్మ్యత చెందినటువంటి జీవత్వము అనేటటువంటిది కూడా నిజంగా లేదు. జీవత్వము లుప్తమవుతుంది, శివత్వము మేలుకుంటుంది, జాగృతమవుతుంది. అందుచేత ఇక్కడ మనకి వివేకిస్తే ప్రారబ్ధము ఎవరికి అంటే ఎవరికీ ప్రారబ్ధం లేదండి. మరి అది శరీరానికి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు రోగంగా వస్తుంది. అలానే మనస్సు యొక్క తాదాత్మ్యత చెందినప్పుడు మనస్సుకు ఒక అవమానంగా, మనస్సుకు ఒక బాధగా పరిణమిస్తుంది. వెంటనే శరీర తాదాత్మ్యత లేని నిద్రావస్థలో బాధ లేకుండా ఎలా పోతుందో, మనో తాదాత్మ్యత లేని సమయంలో నిద్రలో అసలు ఏ బాధ లేకుండా పోతుందో, ఎవరో అవమానించారు లేదా ఎవరో సన్మానించారు, ఈ రెండు భావనలు లేవు నిద్రలో, ఎందుకని? మనస్సు లేదు కాబట్టి. రోగాలు లేవు, ఎందుకని? శరీరం లేదు కాబట్టి. అదే స్థితిని మనం ఒకటి సద్విచారణ ద్వారా, రెండు విన్నటువంటి విషయాన్ని మననం చేసి నిధిధ్యాసనలో చూసుకోవడం ద్వారా, ఈ రెండింటిని మనం ఇప్పుడు ఈ వేకింగ్ స్టేట్, ఈ జాగ్రత్త అవస్థలో మనం ఎప్పుడైతే పరిశీలన చేశామో ఆ పరిశీలనలో శరీర బాధ లేకుండా పోతుంది, మనో వ్యథ కూడా లేకుండా పోతుంది. అంచేత ఈ విషయమై సనక సనందనాదులు బ్రహ్మగారిని అడిగితే మరి బ్రహ్మగారు ఏం చెబుతున్నారు అది మనం విందాము. శ్రీ భగవానువాచ ఏవం పృష్ఠో మహాదేవః స్వయంభూః భూతభావనః ధ్యాయమానః ప్రశ్న బీజం
నాభ్యపద్యత కర్మధీహి. ఇక్కడ పరమాత్మ చెబుతూ ఉన్నారు, ఈ రీతిగా అడగబడినటువంటి మహాదేవుడు అయినటువంటి బ్రహ్మగారు స్వయంభూ, స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారు భూత భావన. చెప్పుకున్నామే మనం వశిష్ఠ గీత, ఆది హిరణ్య గర్భుడు, ప్రథమ జీవుడు అని చెప్పుకున్నామే. భూత భావన కలిగినటువంటి వాడు, ఈ సకల జీవకోటిని నేను సృష్టిస్తున్నాను అనేటటువంటి భావన ఉన్నప్పుడు సృష్టించాడు. మళ్ళా సృష్టి జరిగిన తర్వాత నాకేమీ సంబంధం లేదు అనేటటువంటి జ్ఞానంతో కూడా ఉన్నటువంటి వాడి. అటువంటి ఆ బ్రహ్మగారు దీనికి ఏం చెబుతున్నారు అని అంటే, పిల్లలు అడిగితే, అరే నాకు ఈ విషయమై తెలియటం లేదే, మీరు అడిగినటువంటి మనస్సు విషయాలు ఈ రెండు ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నవి, కలిసి ఉన్నటువంటి వీటి నుండి వేరు పడాలి అంటే, మోక్షానుభూతి పొందాలి అంటే మూల కారణం ఏమిటి అని అడిగారే, ఆ విషయం నాకు తెలియటం లేదు అని ఆయన చెప్పబోతున్నారు అని అంటూ ఇక్కడ పరమాత్మ చెబుతున్నారు. ఇది ఎలా ఉంది అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మంచి షార్ప్నెస్ ఉన్నవాడు. చాలా మంది అండి, పిల్లలు చాలా అల్లరి చేసేస్తున్నారండి అనుకుంటారండి. ఎవడికి బుద్ధి షార్ప్గా ఉంటుందో వాడే అల్లరి ఎక్కువ చేస్తాడండి. స్వామి వివేకానంద చరిత్రలో ఆ బాల్య దశ చూస్తే, అబ్బా వాళ్ళ అమ్మను ఎంత విసిగించాడో. వాళ్ళ అమ్మ అనుకుంది, నేను శివుణ్ణి ప్రార్థించాను, ఆ భూతగణాల్లో ఓ భూతాన్ని ఏమన్నా ఇచ్చినట్టున్నాడు, వీడు అంత ఏడిపిస్తున్నాడు అని తల్లి అనుకునేదండి. కాస్త పైనవన్నీ కిందకి వేసేస్తూ ఉంటే, కట్టేసి స్తంభానికి కట్టేస్తే తెలివితేటలున్నవాడు ఏమైనా చేస్తాడు కదండి. బయట ఎవరు అమ్మా భిక్షాం దేహి అనే ఆ శబ్దం విన్నాడండి. దగ్గర ఉన్నటువంటి దాన్ని కాస్త కర్ర తీసుకుని, కర్రతోటి వాళ్ళ తండ్రి గారు ఆ కోటు తీసి, ఆ కోటు కాస్త కిటికీలో నుంచి బయటికి దూస్తాడు. తెలివైన వాడికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదండి. ఇలా చివరికి అంతటి ఆ అల్లరి పిల్లవాడు మన యావత్ ప్రపంచమంతా కూడా మన భారతదేశం యొక్క వైభవాన్ని, వేద విజ్ఞానం యొక్క ప్రాశస్త్యాన్ని సింహ గర్జనల చాటి చెప్పినటువంటి వాడు. అంచేత పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో వాడిలో ఉన్న తెలివితేటలు వాడిని ఊరికి కూర్చొనివ్వమండి. అదైనా గెలుగుతాడు, ఇదైనా గెలుగుతాడు, ఇదేమిటంటాడు, అదేమిటంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. తెలివైన తల్లి ఉంటే, ఓహ్ వీడికి చాలా షార్ప్గా ఉంది వీడి ప్రజ్ఞానం, వీడు నేను చానలైజ్ చేసుకోవాలి, వీడు నేను దారిలో పెట్టుకోవాలి అనుకుంటుంది ఆ తల్లి. అలా ఒక పిల్లవాడు తల్లిని అడిగితే, నాకు తెలియదురా అంటుంది. సరే వాళ్ళ నాన్నగారిని అడిగాడు, వాళ్ళ నాన్నగారికి తీరిక ఉండదండి. నాన్నగారిని అడిగితే, నేను చాలా బిజీగా ఉన్నాను, దీనికి నాకు కూడా అంతగా తెలియదులే అని తండ్రి చెప్పాడు అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడంటే పాపం బెక్కుముఖం వేసుకుంటాడండి. అయితే అలాంటి తండ్రి వంటి తండ్రి కాదు బ్రహ్మగారు. 4 ముఖములు అంటే 4 వేదములే వారికి 4 ముఖములుగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు చర అచర, కదలేటటువంటి కదలిక లేనటువంటి ఈ సృష్టికి రచయిత, సర్వసమర్థుడు, శక్తిశాలి, అంతేకాదు మహాజ్ఞాని కూడా. అయినప్పటికీ కూడా అంతటి జ్ఞాని అయి ఉన్నటువంటి బ్రహ్మగారు కూడా కర్మ వ్యగ్రత, ఇది మనం ఆలోచిస్తేనండి, ఒక పనిలో మునిగి ఉన్నప్పుడు మరొకరు ఎవరో దేని గురించో ప్రశ్నించారనుకోండి, మనస్సు అక్కడ పెట్టలేక నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేను, నేను ఈ పనిలో ఉన్నాను, ఇప్పుడు కాదులే అని మనం చెప్పేస్తామండి. అయితే ఇప్పుడు కాదులే అని చెప్తామే తప్ప అసలు అది నాకు రాదు అని చెప్పమండి. ఇక్కడ బ్రహ్మగారు సాక్షాత్తు సృష్టికర్త కాబట్టి తన యొక్క స్థితిని తాను అర్థం చేసుకుని చెప్పబోతూ ఉన్నాడండి. ఒకసారి ఎప్పుడైతే ఈ పిల్లలు ఇలా అడిగారో, ఆయన ఒక్కసారి అంతర్ముఖమై, దీనికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అని అంతర్ముఖమై తన తండ్రిని ధ్యానం చేశారండి. ఇక్కడ మనకు కూడా ఉపాయం ఏమిటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అంతర్ముఖం కావాలి అన్నారండి. భాగవతంలో వస్తుందండి, ఎందాక బుద్ధి నెగడెడు అందాక చెరింపవలయున ఆత్మబలమునన్ అంటారండి. ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే,
బుద్ధి అనేటటువంటిది ఎంతవరకు సాగుతుందో అంతవరకు సాగదీసి, ఇక సాగదీసినా కూడా దానికి అక్కడ ఒక రిజల్ట్ లేదా ఒక ఆలోచన, ఒక పరిష్కారం దొరకనప్పుడు ఏం చెయ్యాలండి? ఆత్మ బలముతో ఆలోచించాలి అన్నారు. బుద్ధి బలం. ఇప్పుడు ఒక దుష్టుడి దగ్గర, అంటే వసుదేవుని విషయంలో చెబుతారండి భాగవతంలో. కంసుడు అప్పటికప్పుడు దేవకిని జుట్టు పట్టుకుని కత్తెత్తేసి శిరస్సు ఖండించేస్తాను అని అంటే, అప్పుడు ఆ వసుదేవుడు ఏం చేశాడు అనే దాన్ని తెలియచేస్తారండి. శరీర బలమా అతని ముందు పనికిరాదు. ఒక మనస్సుని, ఒక సెంటిమెంట్ గా ఆమెని చెల్లెలు అని చెప్పాడు. అయినా వాడి పెదవుల యొక్క ఆ ఎర్రదనం తగ్గలేదు, చేతిలో ఎత్తినటువంటి కత్తి దించలేదు. ఇక ఏం చేస్తాడు? బాబా, నీకు గాని నాకు గాని పుట్టేటప్పుడే అన్నీ ఉన్నవి కదా. ఆయుష్ కర్మం చ విత్తం చ విద్యా నిధనమేవచ పంచయితాని విలక్షంతే గర్భస్థస్యేవ దేహిన. ఒక జీవి గర్భంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ బ్యాలెన్స్ షీట్, వాడి ఆయుష్ అంతా, వాడి కర్మలు ఏమిటి, వాడి విత్తం ధనం ఏమిటి, వాడికి ఉన్నటువంటి విద్య ఏమిటి, వాడు ఎప్పుడు ఎలా చస్తాడు, ఇవి 5 రాసి పెట్టబడి ఉంటాయి. అందుచేత 5 రాసి పెట్టబడి ఉంటే నీవు దానికన్నా అధికంగా పాపం చెయ్యడం ఎందుకు? చెల్లిని చంపి, అరే సోదరిని చంపినటువంటి దుష్టుడనే పేరెందుకు తెచ్చుకోవడం అని బుద్ధి బలాన్ని కూడా వినియోగించాడు. సరిపోలేదండి. అప్పుడు ఆత్మబలమునన్ అంటారండి. ఒక్క నిమిషంలో అంతర్ముఖమయ్యాడు. అంతే, దదామి బుద్ధి యోగం అని అన్నాడు. కాబట్టి ఎప్పుడో ఆ తర్వాత అంటాడండి. అనడానికి ముందే వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడండి. కాబోయే నాన్నగారికి ముందుగానే ఇచ్చాడండి. అప్పుడు చెబుతాడండి, బావా, ఆకాశవాణి చెప్పింది నీ సోదరి దేవకి కాదు కదా, దేవకి అష్టమ గర్భం కదా. నేను నీకు మాటిస్తున్నాను, నేను సత్యసంధుణ్ణి అని నీకు తెలుసు, నేను ఆనక దుందుభిని అని కూడా నీకు తెలుసు. అంచేత పుట్టినటువంటి ప్రతి బిడ్డను నీకే ఇస్తాను అన్నాడు. ఇదేదో బాగుందని అప్పుడు వాడు చల్లబడ్డాడండి కంసుడు. అలా ఇక్కడ కూడా ఆత్మబలమే బలము కాని బుద్ధి బలమో మనోబలమో దేహ బలమో కానే కాదు. అది ఇక్కడ బ్రహ్మగారు అంతటి వారు కూడా ఆత్మబలముకై అంతర్ముఖమై ఒక్కసారి స్వామిని ప్రార్థించారండి. అలా ప్రార్థించినప్పుడు మరి స్వామి ఏం చేశాడు అనే దాన్ని మనం చెప్పుకుందాము. ఇక్కడ బ్రహ్మగారు తనకు తెలియలేదు అనేటటువంటి విషయాన్ని ఒప్పుకున్నాడు. ఒక ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉందండి, హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని. అంటే నాకు ఏ అనుభవం ఉందో, నాకు ఏ సామర్థ్యం ఉందో దాన్ని ఒప్పుకుంటే సరిపోతుందండి. రాని దాన్ని వచ్చింది అని, వచ్చిన దాన్ని రాలేదు అని చెప్పడం ఎందుకండి? ఇది మనల్ని మనం వంచనండి, ఎవరినో వంచన కాదండి, మనల్ని మనం వంచన చేసుకున్న వాళ్ళు. అంచేత ఆయన చాలా నిజాయితీగా, నాకు నా పిల్లలు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నాకు దొరకలేదు, నేను చెప్పలేకపోతున్నాను, జ్ఞానమైతే ఉంది కానీ ఆ జ్ఞానం నాకు ఇప్పుడు ఉపయోగపడటం లేదు అని ఒక్కసారి అంతర్ముఖమయ్యాడు అని చెబుతూ, ఈ అంతర్ముఖమైనటువంటి దానిలో సమామచింతయద్దేవ కృష్ణపారతితీర్షయా తస్యాహం హంస రూపేణ సకాశమగమం తదా. సహ ఆ బ్రహ్మగారు మాం నన్ను అచింతయత్ ఒక్కసారి చింతించారు. ఎందుకు చింతించాడు నన్ను? ప్రశ్నపారతితీర్షయ, పిల్లలు ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకు సమాధానం నాకు దొరకలేదు, అందుచేత ఆ ప్రశ్న యొక్క సమాధానం తెలుసుకోవడం కోసమని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను అని బ్రహ్మగారు నన్ను ప్రార్థిస్తే, అప్పుడు నేనేం చేశాను? తస్య అతనికి అహం నేను హంస రూపేణ, హంస రూపాన్ని ధరించి సకాశం అతని దగ్గరికి అగమం తదా, నేను అప్పుడు అతని దగ్గరికి వెళ్ళాను అని సాక్షాత్తు స్వామి చెబుతూ ఉన్నాడండి. అంటే మరి బ్రహ్మగారికి చెప్పినటువంటి వాడు మనకి కూడా చెప్పుతాడండి. బ్రహ్మగారిలాగా మనకున్న సాధన ఏమిటి, మనకు తెలిసిందేమిటి, మనం ఏం గుణంలో ఉన్నాము, మన యొక్క సాధన స్థాయి ఏమిటి అని మనకు తెలిసి మనది మనం ఒప్పుకున్నామనుకోండి, తప్పనిసరిగా అంతర్ముఖమైనటువంటి మనకి లోపలే ఉన్నటువంటి స్వామి బ్రహ్మగారికి హంస రూపంగా
దర్శనమిచ్చి ఎలా ఉపదేశించాడో మనకు కూడా అలా ఉపదేశిస్తాడు అనేటటువంటి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చునండి. ఇక ఎప్పుడైతే ఈ ప్రశ్నకు జవాబుగా ఉద్ధవ నన్ను ప్రార్థించాడో ఆ ప్రార్థన విన్న వెంటనే నేను హంస రూపాన్ని ధరించాను, హంస రూపంలో అక్కడికి వెళ్ళాను అన్నారండి. అప్పుడు వెంటనే సనక సనందనాదులతో సహా బ్రహ్మగారు హంసగా ఉన్న నన్ను చూసి వెంటనే గుర్తించారు అన్నారండి. మనబోటి వాళ్ళం గుర్తించలేకపోవచ్చండి. ఆ హంస మామూలుగానే హంస అంటే చాలా బాగుంటుంది. అందున సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు హంసాకృతిని ధరిస్తే ఇంకెంత బాగుంటుందండి. బంగారంతో ఏది చేయించినా చాలా బాగుంటుంది కదండి. అందుకనే ఆయన దశావతారాలు ఎత్తిన మత్స్యావతారంలో కూడా ఎంత బాగుందో అండి ఆ చేప. నిజంగా చేపలు తినేవాళ్ళు ఆ మత్స్యావతారాన్ని చూస్తే జన్మలో తినరండి, అంత బాగుంటుందండి. ఇక రెండవది కూర్మావతారం అండి. ఏ కూరిమితో తన వీపు దురద తీర్చుకోవడానికి వచ్చాడో ఆ కూర్మాన్ని చూస్తే అందరికీ ఆ కూర్మముపై కూరిమి అంటే స్నేహం కలుగుతుందండి. అంత అందమైనటువంటి అవతారం అండి మత్స్య కూర్మ. వరాహ, ఇక వరాహ అవతారం చూద్దామా అంటే అండి, బయట వరాహాన్ని చూస్తే మనకి అబ్బా అని అనిపిస్తుందండి. అదే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. పాపం మాకిప్పుడు జలుబు చేసినట్టుగా బ్రహ్మగారికి జలుబు చేసిందటండి, తుమ్ము వచ్చిందటండి. ఆ తుమ్మినప్పుడు ముక్కులో నుంచి చిన్న వరాహపు పిల్ల కింద పడిందండి. అంతేనండి, అందరూ చూస్తూ ఉండగా ఆ చిన్న వరాహపు, శ్వేత వరాహము అంటారండి, ఆ తెల్లటి వరాహపు పిల్ల చూస్తూ ఉండగానే పెరిగి పెద్దదయ్యిందండి. పెరిగి పెద్దదయ్యి ఏం చేసిందండి, అదిగో వాడు హిరణ్యాక్షుడు కాస్త ఈ భూమిని అంతా చుట్టుకొని కౌగులించుకొని పట్టుకుపోతూ ఉంటే, లేదు లేదు అది నీ సొంతం కాదు, అది భూమిగానే ఉండాలి అని దాన్ని స్వీకరించి భూమిని యథాస్థానంలో పెట్టి వాడిని సంహరించినటువంటి వాడు. అంచేత మత్స్య కూర్మ వరాహ నారసింహ. ప్రహ్లాదుడి మీద ఉన్నటువంటి ప్రేమతో కాదండి, క్రింద ఒక నర పైన సింహం, నారసింహంగా వచ్చినప్పటికీ అందరూ భయపడ్డారే తప్ప ప్రహ్లాదుడు భయపడలేదు. ఇలా ఏ ఆకృతి ధరించినా అంత అందంగా, ఎందుకో తెలుసా, అది అంత దివ్యమైనటువంటి తత్వం కాబట్టి. అంచేత ఆ హంసాకృతిలో కనిపించినటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ మహోన్నత్వాన్ని దర్శించినటువంటి బ్రహ్మగారు సనక సనందనాదులు సాష్టాంగ ప్రణామం చేశారు అని స్వామే చెబుతూ ఉన్నాడు. ఇక సరే, బ్రహ్మగారు అని అంటేనండి, వాస్తవానికి బ్రహ్మగారికి కూడా 4 తలలు ఉన్నవి కాబట్టండి ఆయనకు కూడా అప్పుడప్పుడు అహంకారం వస్తుందండి. మనకి ఎప్పుడూ వస్తుంది, ఆయనకు అప్పుడప్పుడు వస్తుందండి, అంతే తేడా. మరి ఎప్పుడు వచ్చేటటువంటి ఈ అహంకారము, అప్పుడప్పుడు వచ్చేటటువంటి అహంకారానికే ఆయన అంత బాధపడితే, అన్ని అవమానాల పాలైతే, మరి ఎప్పుడూ అహంకారం ఉన్నటువంటి వాళ్ళం మరి మనకి ఎన్ని అవమానాలండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, నష్టాలు. అందుకనే మనం చవి చూస్తున్నాం. ఎప్పుడైతే బ్రహ్మగారు నేను సృష్టికర్తను అని చిన్న అహం లేచిందటండి, లేచినటువంటి అతడికి వరుసగా ఒంటెలు పోతూ ఉన్నాయటండి. ఎక్కడికి పోతున్నవి ఈ ఒంటెలు ఏమిటి అని ఒక్క ఒంటె దగ్గరికి వెళ్ళి ఈ బ్రహ్మగారు చూశారండి. ఇంతకు తెలిసిందేమిటి అంటే, ఆ ఒంటె మీద సృష్టికి కావలసినటువంటి సామగ్రి అంతా ఉంది. అంతేకాదు, ఆ సృష్టి సామగ్రితో ఏ బ్రహ్మగారు సృష్టిని చెయ్యాలో ఆ బ్రహ్మ తయారు కావడానికి కావలసిన సామగ్రి కూడా ఉందటండి. ఆశ్చర్యపోయాడండి బ్రహ్మగారు. ఆ ఆశ్చర్యంలో అహం కాస్త నీరు కారిపోయిందండి, అహం కాస్త అంతరించిపోయిందండి. ఇదిగో ఆ కొద్ది అహం లేస్తే కూడా అలా ఉంటుంది. అదిగో అటువంటి ఆ బ్రహ్మగారు సనక సనందనాదులు ఒక్కసారి నన్ను ప్రార్థించి నాకు నమస్కరించారు అని చెబుతూ, ఇక్కడ మనకి గీతలో కూడా ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని అన్నాడు. కాబట్టి
అందరికీ హృదయ రూపంలో ఉన్నటువంటిది ఆ హంసయే. అహం సహ, దాన్ని తిరగవేస్తే సహ అహం. హంస సోహం సోహం హంస శివ, హంస హంసేతి యో బ్రూయాత్, హంసో నామ సదా శివ అని మనకి మహన్యాసంలో వస్తుంది. అంచేత హంస హంస అంటే ఏమిటి? అహం సహ, అహం సహ, అహం నేను, సహ అతడు. వెంటనే ఆ హంసాకృతి ధరించి దర్శనమిచ్చినప్పుడు బ్రహ్మగారికి గాని సనక సనందనాదులకు కానీ తెలిసింది, అరే నేను అతడే, అతడే నేను అనేటటువంటి అనుభూతిని ప్రసాదించడానికి ఏతించినటువంటి, అవతరించినటువంటి, ఆవిర్భవించినటువంటి దివ్య అవతారము, దివ్య స్వరూపము అని వీళ్ళు గుర్తించారండి. గుర్తించినటువంటి వీరికి ఇంకా తెలియచేస్తున్నాడు స్వామి. దృష్ట్వా మాం త ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనం బ్రహ్మణమగ్రతః కృత్వా పప్రచ్చు ఓ భవానితి. వీళ్ళందరూ నన్ను చూసి నాకు ఒకసారి పాదాభివందనం చేసి నా దగ్గరికి వచ్చి బ్రహ్మగారిని ముందు పెట్టుకొని ఇంతకు తమరు ఎవరు అని అడిగారట. దివ్యత్వం కనిపిస్తుంది, మరి కనిపించిన ఈ దివ్యత్వంలో ఎవరు అనేది తెలుసుకోవాలి కదండి. అంచేత పప్రచ్చువు కహ భవాన్, మీరు ఎవరండి, తమరు ఎవరండి అని అడిగారటండి. మరి అడిగిన దానికి స్వామి ఏం చెబుతున్నాడు అని అంటే, ఇత్యహం మునిభిః పృష్టః తత్వ జిజ్ఞాసుభిస్తదా యదవోచమహం తేభ్యః తదుద్ధవ నిబోధమే. హే ఉద్ధవ, తత్వ జిజ్ఞాసులైనటువంటి ఆ సనక సనందనాదులు తన తండ్రిని అడిగితే తండ్రికి తెలియక తండ్రి కొడుకులు కలిసి నన్ను ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో నేను హంసావతారాన్ని ధరిస్తే వాళ్ళు నన్ను వేసినటువంటి ప్రశ్నకు నేను ఏమి ఉపదేశం చేశానో ఆ ఉపదేశం విను అని చెబుతూ ఉన్నారండి ఇక్కడ పరమాత్మ. మరి ఆ ఉపదేశం ఏమిటి అనేది మనం వివరంగా తెలుసుకుందాము. ఈ హంస హంస అనేది కూడా నిరంతరము మనకి శ్వాస రూపంలో జరుగుతూనే ఉందండి. 21,600 సార్లు హంసావతారుడుగా ఉండి మనకి ఆదేశాలు ఇస్తున్నా మనం గమనించటం లేదండి. అంచేత ఆ గమనింపు ఎలా ఉండాలి, ఆ ఆదేశాన్ని ఎలా వినాలి, ఆ సందేశాన్ని ఎలా స్వీకరించాలి అనేది మనకి స్వామి తెలియచేస్తున్నారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాజేశ్వరి.